అయ్యండి లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, రేణు దేశాయ్ గారి మీద పర్సనల్గా అటాక్ చేస్తున్నారని వీడియోలో చూశానండి. అదే చెప్దామని చూస్తున్నాను. సరే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి కుక్కల్ని చంపినందుకు తన బాధ తను వెలబుచ్చుకున్నారండి. దాంట్లో అగ్రెసివ్ మాటలు చాలా అన్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ గారైనా సరే అంత అగ్రెసివ్గా అవ్వాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన విషయాన్ని మెత్తగానూ చెప్పచ్చు, శుతి మెత్తగా. ఎందుకంటే మనము కలము చేయలేనిది నోరు చేస్తుందండి. నోటి నుంచి వచ్చే మాటలు చాలా బలమైనవి, అవి చాలా పవర్ఫుల్. ఒక్కోసారి మాట మూలానే మనం ఎక్కడికో అధంపాతానానికి వెళ్ళిపోవచ్చు. మన మాట ప్రకారమే ఎక్కడో కింద ఉండాల్సిన వాళ్ళు కూడా పైకి స్థానంలోకి వస్తారు. అంత పవర్ఫుల్ అయిన మాటని చాలా జాగ్రత్తగా వాడాలండి. సరే, తనకేదో బాధ వచ్చింది. ఒకే దగ్గర సామూహికంగా 500 కుక్కల్ని చంపినందుకు తను చాలా ఫీల్ అయ్యారు అన్నారు. సరే, ఓకే, అది ఒకవేళ నచ్చలేదు అనుకోండి, చాలా పద్ధతిగా యువతలు చెప్పేవాళ్ళు కూడా అంతే పద్ధతిగా చెప్పచ్చు. లేదు అంతకన్నా కూడా తను చేసిన వ్యాఖ్యల మీద, ఈ వ్యాఖ్యలు మాకు నచ్చలేదు, మీరెందుకు చేశారని అడగచ్చు. కానీ పర్సనల్స్ జోలికి ఎవరు వెళ్ళకూడదండి. ఇప్పుడు మీరు అట్లా చేశారు కాబట్టి మీ భర్త వదిలేశారు, లేకపోతే మీ పిల్లలు కరిస్తే ఎలా ఉంటుంది లేకపోతే అని అనటం కరెక్ట్ కాదండి. సరే, చచ్చిపోయిన వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు నన్ను కరిసింది, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇప్పుడు అలాగా చేస్తే పర్సనల్స్ జోలికి ఎందుకండి? ఇప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నాము. ఇప్పుడు అనసూయ గారిని కూడా అంతే, తన భావం తను చెప్పచ్చు, ఫైట్ చేయొచ్చు, బట్టలు వేసుకునే స్వేచ్ఛ కాదు అని. కానీ పర్సనల్ విషయాలకి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. అంటే మొగుళ్ళ జోలికి పిల్లల జోలికి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు అవతలోళ్ళు ఎట్లయితే మాట్లాడారో అట్లా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా లేదు. మన భావన చెప్పటము చాలా కరెక్ట్గా ఉందనుకోండి, అది జనాల్లోకి స్వచ్ఛందంగా వెళ్తుంది. తను ఏదో అగ్రెసివ్ అయిందండి, అయినంత మాత్రం మనం అగ్రెసివ్ అయిపోవాల్సిన అవసరం లేదు. తను కొన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు కరెక్ట్గా ఉన్న వాళ్ళని అయితే కుక్కలు కరవ్వు అని అన్నారు. అది కరెక్ట్ మాట కాదు. ఎందుకంటే కరెక్ట్గా ఉన్నా కూడా కుక్కలు ఎమ్మడబడుతున్నాయి. అలాగే కుక్కలతోటి మగవాళ్ళని పోల్చి రేపులు చేసే వాళ్ళని కొంతమంది చేస్తుంటే అందరినీ చంపేయాలా అని అడిగారు. తను ఏంటంటే పోల్చడానికి అట్లా చెప్పారు. కొన్ని మాటలు అయితే అగ్రెసివ్గానే మాట్లాడారు. దానివల్ల మనం ఏం చేయాలి? ఇలా మాట్లాడకూడదు మీరు, అలా కాదండి అని చెప్పి ఫైట్ చేయాలి. లేదు, మీరంటే పైన ఒక ఏసీలో కూర్చుంటారు, మిమ్మల్ని అయితే కరవు మధ్యతరగతి కుటుంబాలని అలా మాట్లాడచ్చు. లేదంటే మీరు స్వచ్ఛంద సంస్థ పెట్టి మిగతా వాళ్ళందరినీ ఎవరైతే స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నారో అందరిని గ్యాదర్ చేసి మీరు సంరక్షించండి అని చెప్పచ్చు. ఇలా సద్విమర్శ ఉండాలి. కానీ ఎంతసేపు ఏదైనా టాపిక్ వస్తే పర్సనల్ విషయాల జోలికి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తన మనసులోని బాధ చెప్పుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. దానివల్ల